సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. మీ మీద ప్రేమ లేకపోతే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు కదా. సో ఆనంద్ మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమించాడు. ఆనంద్ తల్లిదండ్రులు ఏమన్నారు? మా పెళ్లికి ఒప్పుకోలేదు సార్. ఒక పెద్దింట్లో పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఒక పెద్దింటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే సగటు తల్లిదండ్రుల స్వార్థంతో ఆనంద్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. 3 ఏళ్ల వీళ్ల ప్రేమ కన్నా 25 ఏళ్ల తల్లిదండ్రుల ప్రేమ గొప్పదని ఫీల్ అయ్యి మన ప్రేమని త్యాగం చేద్దామని చెప్పాడు సార్ ఆనంద్. చెప్పాడా జయశ్రీ గారు? చెప్పాడు. వీళ్ల ప్రేమ గురించి పెళ్లి గురించి కాదండి కేసు. హియర్ ఈజ్ ద పాయింట్ సార్. నా క్లయింట్ ఆనంద్ కి ఒక గొప్పింటి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. సో వాట్? తనకు దక్కని ఆనంద్ ఇంకెవరికి దక్కకూడదన్న చీప్ ఫీలింగ్ తో ఏ సంబంధము లేని ఈ జంట హత్యల కేసుని నా క్లయింట్స్ మీద రుద్దాలని చూస్తోంది సార్ ఈ జయశ్రీ. అంత అబద్ధం సార్. నిజం నిజం నిజం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అంత గట్టి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి సార్ మీరు అనుమతిస్తే కొన్ని ఇంపార్టెంట్ విట్నెస్ మీ ముందు ఉంచుతాను. ఎస్. నమస్కారం సార్. మీ పేరు? సుధాకర్ సార్. ఏం చేస్తుంటారు? సెట్ క్లబ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను సార్. సరే, ఈ కేసు విషయంలో నీకు తెలిసింది జడ్జి గారికి చెప్పు. ఈ కేసు గురించి నాకేమీ తెలియదు సార్. సీతాగీత అనేవాళ్ళు మాత్రం నాకు బాగా తెలుసు సార్. ఎలా తెలుసు? ప్రతిరోజు మా క్లబ్ కి డిస్కో తక్కువ వస్తుంటారు సార్. నిజంగా మా క్లబ్ కి వాళ్ళు పెద్ద అట్రాక్షన్ సార్. నిన్న సాయంత్రం కూడా చాలా అందంగా తయారై మా క్లబ్ లో ఉన్న డిస్కోకి వచ్చారు సార్. ఆర్ యు షూర్? వాళ్ళతో మాట్లాడాను సార్. వాళ్ళు మినీ డ్రెస్సెస్ కూడా డాన్స్ చేస్తుంటే ఏం అప్లై వచ్చిందో తెలుసా సార్? నిన్న సాయంత్రం కూడా క్లబ్కి అమ్మాయిలు 4 రోజుల క్రితమే హత్య చేయబడ్డారని, వాళ్ల శవాల్ని గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా కాల్ చేశారని నా క్లయింట్స్ మీద కేసు పెట్టడం హాస్యాస్పదం సార్. నో 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 నో. సాక్షి పనిచేస్తున్న స్టేట్ క్లబ్ ఓనర్ కి ఈ కేసులో ముద్దాయికి సంబంధం ఉంది కాబట్టి మీరు చెప్పేదాన్ని అంత స్ట్రాంగ్ గా కన్సిడర్ చేయలేం. అంతకన్నా బలమైన ఆధారాలుంటే ప్రవేశపెట్టండి. మీ పేరు? పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి. ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నాను. ఈ పోస్ట్ మార్టం చేసింది మీరేనా? నేనేనండి. ఆ బాడీస్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సీతాగీతలవే కదా? కాదు సార్. సీతాగీతల వయసు 18 సంవత్సరాలని తెలుస్తుంది సార్. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం 35 ఏళ్ళు ఉంటుంది సార్. సో ఈ డెడ్ బాడీస్ వాళ్ళవి అయ్యే అవకాశమే లేదు సార్. ఒక గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ కేసులో బలమైన సాక్ష్యంగా భావిస్తున్నాను సార్. పరిశీలించండి. సో నా క్లయింట్ ఈ హత్యలు చేయలేదని, సీతాగీతలో హత్య చేయబడలేదని తగిన సాక్ష్యాలు కోర్టు వారికి ప్రొడ్యూస్ చేశారు. అంటే నా బిడ్డలు చచ్చిపోలేదా జడ్జి గారు? అయితే ఈ హత్యలకు వీళ్లకు ఏ సంబంధము లేదు సార్. వీళ్ళందరూ ఉత్తములే సార్. ఆ నరసమ్మ చెప్పింది కూడా అంత అబద్ధమేనండి. మరి మా బిడ్డలు ఎక్కడండి? చెప్పండి సార్. మీరే చెప్పండి సార్. నా బిడ్డలు హత్య చేయబడినప్పుడు మరి వాళ్ళెక్కడ సార్? మా పిల్లలకి ఇతనికి సంబంధం లేనప్పుడు పుట్టినరోజు పండుగ ఎందుకు చేయాలండి? బోర్ల మీద పేర్లు ఎందుకు రాయాలండి? వేలకు వేల ఖర్చు ఎందుకు చేయాలి? అయినా అతనికి మా పిల్లల మీద కన్ను లేదు. మరి అలాంటప్పుడు మా పిల్లలు ఏమైపోయారండి? ఈ పిల్లల గురించి అడగాల్సింది కోర్టులో కాదమ్మా, పోలీస్ స్టేషన్ లో. జడ్జి గారు సార్, అతను నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. నేను చెడిపోయిన దాన్ని, కానీ నాకు మనసుంది సార్. నా మాట నమ్మండి సార్. ఈ దుర్మార్గులే సార్ సీతగీతలు చెప్పేశారు. అది దారుణంగా చెప్పేశారు సార్. 4 ముక్కలు ఎమోషనల్ గా మాట్లాడి కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, కన్నీళ్లు కావు. కన్నీళ్లు గార్చేస్తేనే నిజాలైపోతే మా వాళ్ళు గారుస్తారు కన్నీళ్లు. చెప్పండి అయ్యా. చాలు. ఈ కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బలమైన సాక్ష్యంగా పరిగణించి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేయటమైంది. అలాగే సీతాగీత ఎక్కడున్నారో వెంటనే వెతికి పట్టుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు జారీ చేయటమైంది. లేదు అన్యాయం, అక్రమం.
కొన్ని రోజులు మా మధ్య ఉన్నందుకే మీ చెల్లెళ్ల మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాం. అలాంటి బంగారం లాంటి పిల్లల్ని ఎంత దారుణంగా చంపేశారా దుర్మార్గులు. చావు బతుకుల్లో ఉన్న రోగి మా దగ్గరకు వచ్చినప్పుడు చివరి దాకా పోరాడి ఏ రకంగానైనా బతికించడానికి ప్రయత్నిస్తాం. అలాగే మనకి న్యాయం దొరకనప్పుడు ఏ మార్గంలోనైనా సరే చివరి దాకా మనమందరం పోరాడాలి. అన్నా నువ్వు అను, వాళ్ళందరంతా చూస్తాం. ఆగండి ఆగండి. ఇంకా మీరు మా చెల్లెల మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకి కృతజ్ఞుణ్ణి. మీ అందరి అండదండలు ఉంటే చాలు. ఆ దుర్మార్గుల్ని హతమార్చడానికి మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. వాళ్ళ సంగతి నేనే చూసుకుంటాను. మీరేం చేసినా మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది సార్. ఆనంద్, నేను రమ్మని చెప్పేదా వైజాగ్ నుండి రావద్దు. అలాగే అంకుల్. ఒరే బాబు జాగ్రత్త. నువ్వు లేటు బావా. బాబు జాగ్రత్త ఇప్పుడు చెప్పడం కాదు. బాబు జాగ్రత్త, అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అని ఆనాడే చెప్పుంటే మన అబ్బాయికి గతి పట్టింది. జాగ్రత్తగా వెళ్ళిరా. బాయ్ 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 బాయ్. క్లబ్కి వెళ్దాం. అది కాదు బావా. బావా ఏంట్రా? సద్దాం హుస్సేన్ పారిపోయి ఎక్కడో బొక్కలో కాకున్నాడు. అయినా అమెరికా వాడు పట్టేశారు. ఈ కొడుకు బతుకు అంతే ఆ స్వామి చేతిలో. నోరు తెలిస్తే కదా పీకుతున్నావు. ఇప్పుడేం పీక్కుంటా. పిలిచి మాట్లాడవేంట్రా పిచ్చి వెధవా. హలో, స్టేషన్ మాస్టర్ అండి? ఎస్. 3వ ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్ లో నక్సల్స్ బాంబు పెట్టారు సార్. వాట్? అవును సార్. హలో మౌలాలి, హలో మౌలాలి. ట్రైన్ లో బాంబు పెట్టారంటే అందరూ పారిపోండి. బాబు ఏమైంది? ట్రైన్ లో బాంబు పెట్టారేంటండి? బాంబా? రఘు. ఎస్ సార్. చూడు. సార్
ఆనంద్ చచ్చిపోయాడు సార్. ఏమిటి సార్ అలా చూస్తున్నారు? మర్డర్ అయిపోయాడు సార్, మర్డరు. ఈ హత్య చేసింది మీరేనా? మాకంత అయోమయంగా ఉంది సార్. ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మా అంతటా మేము పోలీస్ స్టేషన్ కి వెళ్లి చూసింది చూసినట్టు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తే సాక్ష్యమా? దేని గురించి సార్? ఆనంద్ హత్య గురించి సార్. నా చెల్లెళ్ళు సీతా గీత. ఆ సీతాగీత ఉన్నారో పారిపోయారో లేచిపోయారో వాళ్ళని పట్టుకుని. ఆగండి సార్. ఆనంద్ని మా చెల్లెళ్ళు చంపటం మా కళ్ళారా మేమిద్దరం చూశాం సార్. ఆ సాక్ష్యం చెబుదామని మేమిద్దరం ఇక్కడికి వస్తే ఇదేమిటి సార్, అతి క్రూరంగా అతి దారుణంగా మేమే చంపామంటున్నారు. మీరే న్యాయం చెప్పండి సారు. అబద్ధం సార్. సీతాగీతలు చంపడం ఏమిటి? వాళ్ళు చంపే ఛాన్సే లేదు. ఎందుకు లేదు అంటే మా చెల్లెళ్ళు సీతా గీత బ్రతికి లేరా? బతుకున్నారో బజార్న పడ్డారో నాకేం తెలుసు? తెలియకపోతే నోరు మూసుకోండి. అబ్జెక్షన్ సార్. ఒక సిన్సియర్ లాయర్ ని పెట్టుకుని కోర్టులో నోరు మూసుకోమన్నా నేరం. మిస్టర్, అయ్యా మీరు గౌరవంగా మాట్లాడండి. హాయ్, మేం పల్లెటూరులో అండి. కోర్టులో ఎలా మాట్లాడాలో తెలియక కాస్త నోరు జారామండి. ఇట్స్ ఆల్ రైట్. అయ్యా లాయర్ గారు, ఇది కోర్టు కాబట్టి బ్రతికిపోయావు. ఇదే బయట అయితే నరికి పారేసేవాడిని. అయ్యా జడ్జి గారు, లాయర్ గారికి సారీ చెప్పానండి. చెప్పాడు సార్. ఓకే ఓకే. మీరు చూసినంత చెప్పండి. మా చెల్లెళ్ళిద్దరూ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడం చూసామండి. ఆదరాబాదరాగా మేమిద్దరం వెళ్లి రైలు ఎక్కామండి. ఊరు బయటకు వెళ్ళిన తర్వాత రైలు ఆపి ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపారండి. చంపేసి పారిపోతుంటే జరిగిందేదో జరిగిపోయింది, తిరిగి రమ్మని చెప్పావు సార్. మేం రావు, చంపాల్సిన వాళ్ళందరి చంపేసి గాని మీ దగ్గరికి రావు అని చెప్పి వెళ్ళిపోయారండి. ఎక్కడికెళ్తున్నారమ్మా అని మా ఆవిడ అడిగితే మా అన్న దగ్గరికి అని చెప్పారండి. అన్నా అన్న ఈ మాట విన్నారు కదా. నోట్ దిస్ పాయింట్ సార్. లాయర్ గారు, అన్నంటే ఈ అన్న కాదండి. మరి ఏ అన్న సార్? అడవిలో అన్న. ఆ అన్న దగ్గరే ఉంటాం. అక్కడికైతే ఎవరూ రారు. ఆ అన్నే మాకు అండ, ఆ అన్నే మాకు కొండ అని అన్నారండి. ఎవరు బాబు ఆ కొండ? అదేనండి, మీలా పొడుగ్గా నల్లగా పరమ నీచంగా ఉంటాడండి. నల్లగా పొడుగ్గా నీచంగానా? ఎవరా పెద్ద మనిషి? వాడు పెద్ద మనిషి కాదండి, పెద్ద ఎదవ. వీరప్పను, మీసాల వీరప్పను. ఎలాగైనా మా అమ్మాయిల్ని పట్టుకోమని చెప్పండి సార్. మా చెల్లెలను పట్టుకుంటే వీరప్పని దొరుకుతాడు, వీరప్పని పట్టుకున్నా మా చెల్లెలు దొరుకుతారు. ఒక్క దెబ్బకి ముగ్గురు దొరుకుతారయ్యా. 3 రాష్ట్రాల సమస్య కూడా తీరిపోతుందయ్యా. మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయండి. వెంటనే అడవికి వెళ్ళి పట్టుకోమనండి సార్. కొద్దిగా మన ఇన్స్పెక్టర్ గారిని పోలీసుల్ని అడవికి పంపితే పని అయిపోతుందయ్యా. ఎవరి పని? మీ అందరి పని. ఈ కేసులో మేమే ప్రత్యక్ష సాక్షులం, నిందితురాళ్ల ఆచూకీ కూడా చెప్తాం అని చెప్తున్నా ఈ స్వామి కనకమహాలక్ష్మి దంపతుల మాటల్ని పరిగణనలోకి తీసుకుని ఈ హత్యలో సీతా గీతలు చేశారనే అనుమానంతో పోలీస్ డిపార్ట్మెంట్ ని సత్యమంగళం అడవుల్లోకి వెళ్లి సీతా గీతలతో పాటు వీలైతే వీరప్పన్ని కూడా పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయటమైంది. ఇన్స్పెక్టర్ గారు, ఏంటయ్యా? కాస్త మంచి రోజు చూసుకుని చెప్తారా అండి? దేనికి? అదే అన్నయ్య గారు, వీరప్పనున్నాడే అతనుండే అడవిలోకి బయలుదేరడానికి వస్తామండి. వెళ్ళొస్తామండి. ఇన్స్పెక్టర్ గారు, డౌట్ లేదు, వీళ్ళిద్దరూ మనకి టెండర్ పెట్టారు. ఈ రప్పన గాడికి మనం దొరికిపోయినట్టే. షడప్. బస్సు దిగొచ్చారు కదా అనుకున్నాను. నల్లకోటనే దడదడలాడిస్తున్నారు. ఇంకా లేట్ చేస్తే మిమ్మల్ని కూడా మందులో చిప్స్ లాగా నంచుకు తినేస్తాడు. రాంగ్ టైములో కుళ్ళు జోకులే మాకు. ఏ టైములో ఏం చెయ్యాలో మాకు తెలుసు. నన్ను చంపడానికి వచ్చి ఆడపడుచుల మీద చేయి చేసుకుంటారా చవట్టల్లారా? మీలో మీలో మీలో
కలేజా ఎవరికున్నా సరే నన్నట్టుకోండిరా. ఎవడ్రా మిమ్మల్ని పంపింది? పాపినీడు. బాపినీడు స్పీకింగ్. ఇక నువ్వు స్పీకటానికి ఉండవురా. రెచ్చిపోకు. ఈ రోజు రాత్రి 10 గంటలకు నీ క్లబ్బులోనే నిన్ను హతమారుస్తాను. ఎవడ్రా మాట్లాడేది? స్వామినిరా. Din
నన్ను చంపొద్దండి. మా ఊరికి వెళ్ళిపోతాం, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. సార్ ఈ హత్య ఎలా జరుగుతుందంటారు? ఇప్పుడేగా వచ్చాం. కోటేశ్వరరావు గారు మీరేం కంగారు పడకండి, మనం పోలీస్ సెక్యూరిటీ పెట్టించుకుందాం. పోలీసులు ముఖ్యమంత్రిని కాపాడడానికి నానా పాటలు పడతా ఉంటే ఇంక మిమ్మల్ని ఏం కాపాడతారండి? కరెక్ట్ గా చెప్పావురా బామ్మర్ది. నా థింకింగ్ ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది బావా. అందుకే ఓ 25-30 లక్షల రూపాయలు నా పేరును పెట్టేవనుకో, ఓ చిన్న ఇల్లు కొనుక్కుని చచ్చిపోయినోడు పెద్దదినన్నాడు స్టీల్ గ్లాస్ మీద పేరు రాయించుకున్నట్టు నా ఇల్లు మా బావ ధర్మం అని నీ పేరు రాయించుకుంటాను బావా. ఏమయ్యా, మంచి చెడు లేకుండా నోటికి ఏదొస్తుంది ఒకేయటమేనా? ఆడెప్పుడు జరిగేదే చెప్తాడు. మీకేమన్నా పిచ్చెక్కిందా? బాలవాక్కు బ్రహ్మవాక్కు అని బామ్మది వాక్కు బ్రహ్మవాక్కు ఏమిటండి? ఏయ్ బామ్మర్ది, ఆ స్వామి వాడి పెళ్ళాం పోతే ₹1,00,00,000 రాయించు, ఆ, నేను పోతే ఆస్తి మొత్తం రాయించుకోవాలి. అయినా నీకేం కాదులే బావా, 100 ఏళ్ళు బతుకుతావు. బావమరిది అంటే బ్రతకూరేవాడు అర్థం. బతకగోరేవాడు అయితే ఆస్తి ఎందుకు రాయమంటావు? నేను బతకూరినంత మాత్రం మా బావ బతుకుతాడు. ఆ స్వామి బతకనివారు కదా. అనుమానం లేదు రఘు, ఈ మర్డర్ కూడా ఆ స్వామి చేసి ఉంటాడు. ఇన్ని మట్టలు చేస్తున్నా కూడా మన డిపార్ట్మెంట్ చిన్న క్లూ కూడా దొరకకుండా చేస్తున్నాడు. అది కదా హైలైట్. సార్లు ఏంటా అర్ధరాత్రి పూట? ఏం లేదండి, స్టేట్ క్లబ్ ఓనర్ బాపిరెడ్డి గారిని చంపిన వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూశానండి. ఎవరు? నా చెల్లెళ్ళు సీత గీత సార్. అలానా? ఆ. ఎలా చంపారు సార్ తమరు చెల్లెళ్ళు? రోట్లో కందిపప్పుని రోకలితో దంచినట్టు దంచి నీళ్ళల్లో ముంచి చంపేశారు సార్. అబ్బా, మీ చెల్లెళ్ళకి సపోర్ట్ గా ఆ వీరప్పన్ కూడా వచ్చాడా సార్? వీరప్పన్ రాబట్టే కదా సార్ మా చెల్లెలను పట్టుకోలేకపోయాను. అవునా? తుపాకీతో భయపెట్టాడా సార్? లేదండి, ఏనుగు దంతంతో పొడుస్తానికి వచ్చాడు సార్. ఏంట్రా నువ్వు పోలీసులతో ఆడుకుంటావురా? జడ్జి గారు, జడ్జి గారు, ఈ సమాజంలో న్యాయం జరగదా? న్యాయం చేతులు ఎంత పొడవైనా సాగుతాయంటారు. మరి అదే నిజమైతే ఈ రోజు స్టేట్ క్లబ్ ఓనర్ హత్య జరిగేది కాదు కదా అంటున్నాడయ్యా స్వామి. సార్ ఏమి సారయ్యా, మీరు ఆ రోజే అడవికెళ్లి అతని చెల్లెళ్ళని పట్టుకుని ఉంటే ఈ రోజు ఈ మటర్ జరిగేదా? జరిగేది కాదు సార్. అంటే స్వామి చెప్పినట్టు మీరు డ్యూటీ చేయకుండా తప్పతాగి పడుకుంటున్నారు అన్నది నిజం అన్నమాట. సారీ సార్. ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్. మీరు ఈ రోజే సత్యమంగళం అడవులకు బయలుదేరి వెంటనే సీతా గీతల్ని పట్టుకోండి, వీలైతే వీరప్పని కూడా. ఓకే సార్, ఈ రోజే బయలుదేరుతాం సార్. ఓకే. నీ ప్లాన్ నాకు తెలుసు స్వామి. నువ్వు జడ్జి గారికి ఫోన్ చేసి మమ్మల్ని అడవికి పంపించి నువ్వు కోటేశ్వరకు చెక్ పెట్టాలనే కదా? సార్ దగ్బాస్ గారు వచ్చేస్తున్నాడు. వెల్కమ్ సార్. సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి? మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోక చేస్తాడా? థ్యాంక్ యూ. అయ్యి బాబోయ్, 2 కోట్లు. ఈ కోట్లు బాడీ మీద వేసుకోవడానికి పనికి వస్తాయేమో కానీ ఆ డీలో వేయడానికి పనికి. అటు అటు 10 పైసలా? ఈ 10 పైసలు ఆర్డీ చేయాలి. 10 పైసలు ఆర్డీలో వేయటం ఏంటయ్యా? ఏ 10 పైసలు డబ్బులు కాదా? ఈ 10 పైసలతో 4 వేరుశనగ పప్పులు వస్తాయి. ఈ 10 పైసలతో 2 5 పైసల బిల్లులు వస్తాయి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, నువ్వే అన్నావు. బాగా గుర్తు తెచ్చుకో. బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 6, చెట్టు నెంబర్ 16. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబయ్యా ధర్మం చేయి బాబు. ఆగు. వెతుకయ్యా, నిమ్మలంగా వెతుకయ్యా. కింది జేబులో చూడయ్యా. నోట్ అయ్యా. అయ్యా దీంట్లో చూడయ్యా, 50 రూపాయలు. అయ్యా
తీసుకో. 10 పైసలా? ఏం 10 పైసలు పైసలు కదా? 10 పైసలు పెడితే 4 వేరుశనగ పప్పులు వస్తాయి. 10 పైసలు పెడితే 2 5 పైసలు బిళ్ళలు వస్తాయి. గుర్తొచ్చిందా? ఇది నువ్విచ్చిన 10 పైసలే. బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెగ్ బాస్ కే 10 పైసలు ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు? అరే నన్ను అలిజితం వాడికి ధర్మం చేయాలి. వెరీ గుడ్. ఇలాగే కంటిన్యూ అయిపో. థ్యాంక్ యూ సార్. నీకు మా అసోసియేషన్ లో మెంబర్షిప్ ఇస్తాం. హలో రేయ్ కోటేశ్వరరావు, నిన్నీ రోజే చంపబోతున్నాను. ఎవడ్రా మాట్లాడేది? స్వామినిరా, నువ్వెక్కడైనా దాక్కో, ఎంతమందినైనా కాపలా పెట్టుకో, కానీ నా చేతిలో నీ చావు తప్పదని తెలుసుకో. రఘు, మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పు. ఓకే సార్. నేను వెళ్ళి కోటేశ్వరరావు గారిని చూసాను. అలాగే. ఓకే. ఏంటి బాబా అర్ధరాత్రి గడి మధ్యలో తరువు? నువ్వు పడుకోవు, ఎవరిని పడుకోనివ్వు. అయినా నువ్వు మధ్యలో వాయించినంత మాత్రాన ఆ స్వామి రావడం మానేస్తాడా? ఆ స్వామి గారు నెరవేరకుండా పోద్దా? ఇదిగా ఎందుకు వచ్చింది తిప్పలు గాని నా మాటిని 4 పెగ్గలేసి పడుకో హాయిగా మధ్యలోనే. రే బామ్మర్ది, ఆడు నన్ను చంపడం కాదురా, ఇప్పుడు నేనే నిన్ను చంపుతాను. నీ మంచి కోసం చెప్తుంటే నా మీద కాకెత్తావు బాబు నువ్వు. ఎలాగూ నీ దరుగు దెబ్బకి ఇంక నిద్ర పట్టదు గాని ఆ వ్యాట్ సిస్టమ్ బాట్ ఎక్కడ పెట్టావు? నీ యబ్బ. కోటేశ్వరరావు గారు లిఫ్ట్ చేయండి. హలో, నేను ఎస్పీని మాట్లాడుతున్నాను. అక్కడ ఇన్స్పెక్టర్ బెనర్జీ ఉన్నాడా? సార్ మీరు పెట్టండి సార్. సార్ నేను బెనర్జీ మాట్లాడుతున్నాను సార్. బెనర్జీ, కోటేశ్వరరావు గారికి వాళ్ళ ఇంట్లో సేఫ్టీ లేదు. మన కంట్రోల్ రూమ్ కి తీసుకురా విత్ ప్రొడక్షన్. ఎస్ సార్. సార్ మా ఎస్పీ గారు మిమ్మల్ని మా కస్టడీలో ఉంచమని ఆర్డర్ అండి. వెళ్దాం పదండి. రఘు సార్, అందరిని ఫాలో అవ్వమని చెప్పు. కమన్ క్విక్. ఎస్ సార్. కానిస్టేబుల్ రండి, ఫాలో మీ. ఎస్ సార్. మీరు ఎక్కండి సార్. త్వరగా. పాండు సార్ చేస్తున్నాం సార్, మీ దగ్గరలోనే ఉన్నా. ఏమిట్రా రోడ్డు గడ్డం కాపావు? ఆపలేదు సార్, ఆగిపోయింది. సర్లే తొందరగా అది. అలాగే సార్. 420. ఎస్ సార్. వెనకాల 9999 వస్తుందని చూడు. వస్తుంది సార్, మనల్ని ఫాలో అవుతుంది. అప్పుడప్పుడు చూస్తూ ఉండు. అందుగా మరి మరి ఏమైపోయిందిరా పోలీస్ జీపు? కనపడదే? అదే అర్థం కావట్లేదు సార్. పోలీసులు ఎవరు కనపడలేదురా? ఏమైపోయారు? మళ్ళీ వీడవట్రా రోడ్డు కట్టంగా పెట్టాడు. ఇదేమన్నా పార్కింగ్ నీ బాబుగాడు రోడ్డు అనుకున్నావా? పోరంబోకి ఆక్రమించావేట్రా? ఏందిరా ఏ వినపట్లా? ఏంది అట్టా చూస్తున్నా?
పండు ఎక్కడ తెచ్చారా? నా వెనకాల ఫాలో అవ్వమని చెప్పాను కదా. మీకోసమే వెతుకుతున్నా సార్. ఎక్కడున్నారు సార్? నేను ఈ అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను. తొందరగా వచ్చావండి. ఎక్కడున్నారా? మీరెక్కడున్నారు సార్? ఫ్యాక్టరీ లోపల ఉన్నా. స్వామి, నువ్వు మాస్టర్ ప్లాన్ వేసి పోలీసుల్ని మధ్యలో మాయం చేస్తావని తెలిసే నా ఏర్పాట్లలో నేను ఏంద్ర దిష్టిబొమ్మలాగా చూస్తారు. కత్తికో ఖండగా నరికి నెక్స్ట్ గ్యారంటీగా చంపేది నన్నే. నీ మాట విని ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తప్పుగా రాసిచ్చి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను రా. వినపడుతుందా? ఇప్పుడు నేను కాపాడవలసిన బాధ్యత కూడా నీ మీద ఉన్నవరే ఉమాపతి. నన్ను కాపాడరా. సరేరా, ఇప్పటిదాకా ఈ కేసులో నా మాటే ఉన్నావు కాబట్టి ఇప్పుడు కూడా నా మాటే విని వెంటనే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టు. ప్రెస్ మీటా? ప్రెస్ మీట్ ఏమిట్రా? ఎస్, నేనిచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కరెక్ట్ అయింది కాదు, మిస్టేకన్ ఐడెంటిటీ అని చెప్తే మన వాళ్ళని మర్డర్ చేసిన కేసులని ఆ మొగుడు పెళ్లాల మీదకి రావాలంటే చనిపోయింది సీతా గీతలను రుజువు చేస్తే చాలరా, వెంటనే వాళ్ళ లోపల
మిస్టేకెన్ ఐడెంటిటీ మూలంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో పెద్ద పొరపాటే జరిగిపోయింది. నర్సాపూర్ ఫారెస్ట్ లో హత్యగా ఎంపబడింది 35 సంవత్సరాలున్న ఆడవాడు కాదు, 17-18 సంవత్సరాలున్న ఆడపిల్లలు. అయితే చనిపోయింది మెడిసిన్ స్టూడెంట్ సీతాగీతలు అయి ఉంటారా సార్? ఏ 100%, 100% పాళ్ళు చనిపోయింది సీతా గీతలే. నో డౌట్ అబౌట్ ఇట్. నా వలన జరిగిన ఈ పొరపాటును క్షమించమని ప్రజలను ఎక్కడా స్వామి? తెలీదు చెప్పు. ఎక్కడే నీ మొగుడు? తెలీదు. ఇన్స్పెక్టర్ నార్మల్, పోలీసులతో కోర్టుతో ఆడుకుంది చాలు. ప్రెస్ మీట్ లో డాక్టర్ అంతా చెప్పాడు. మర్యాదగా స్వామిని అప్పగించారా సరే సరే, లేకపోతే మీ ప్రాణాలు తప్ప అన్ని పోతాయి. బ్రహ్మాండంగా ఉందా నీ ఐడియా? పోలీసులు ఈ పాటికి ఆ స్వామి గారిని అరెస్ట్ చేసి బొక్కలో వేసి ఎరగుమ్ముతుంటారనుకో. మరేంటనుకున్నావు, మనది క్రిమినల్ బ్రెయిన్. నీ క్రిమినల్ బ్రెయిన్ తోనే ఈ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. వీడికి నీకు సంబంధం లేదు సార్. వాడు డాక్టర్, నేను లాయరు. వీడు జస్ట్ నా క్లయింట్. పైగా వాడి క్యాష్ వేరు, నా క్యాష్ వేరు. ఈ కేసులో నిన్ను లాయర్ గా పెట్టుకుంటాను. అప్పుడు నేను నీ క్లయింట్నేగా. ఖచ్చితంగా నా క్లయింట్ అయిపోతారు సార్. అప్పుడు నన్ను కోర్టులో నిర్దోషిగా నిరూపించాల్సిన బాధ్యత నీదేగా. కాదని ఎవరు చెప్పారు సార్? అసలు మిమ్మల్ని హంతకులన్న విధవలు ఎవరండి? మీకు ఆ హత్యలకి ఎటువంటి సంబంధం లేదు.